ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేకపోవడం ఏంటి? అంతే కదా వదినా. మీరు మావయ్య ఆ జగదాత్రి కేదార్ల మీద చూపిస్తున్న ప్రేమలో 10% కూడా మా మీద చూపించట్లేదు. ఎందుకంటే మీ ఇద్దరి దృష్టిలో కేదారే వారసుడు. వాళ్ళు సాక్ష్యం సంపాదించలేకపోయినా వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మాకు ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? అందుకే 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 మేమిప్పుడే ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయా. అలా మాట్లాడుకు నిషిక. మేమలా మాట్లాడకూడదు అంటే నువ్వు వెళ్ళి వాళ్లతో మాట్లాడాలా. మేమి ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపాలా. మళ్ళీ అవి ఇవి సాకులు చెప్పి వాళ్ళని ఇక్కడ ఉంచడం జరగకూడదక్క. వాళ్ళని ఇప్పుడే బయటికి గెంటేయాలి. నాకు తెలుసమ్మి, వాళ్ళని బయటికి పంపించడం నీకిష్టం లేదు. నువ్వు మీ బాబాయి వాళ్లతో కలిసి ఇక్కడే సంతోషంగా ఉండండి. పదరా బొడా, మనమే వెళ్ళిపోదామా. ఆగండి పిన్ని. నాకన్నిటికన్నా విలువైనది ముఖ్యమైనది నా కుటుంబం. అంటే మీరు. మీకు నచ్చని పని నేను ఏది చేయను. వాళ్ళని ఇప్పుడే బయటికి పంపించేస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తేనే మేము లోపలికి వెళ్తాం. మేముండాలా వాళ్ళుండాలా? మీరే తెలుసుకోండి. చెప్పమ్మీ. సరే, వాళ్ళనే పంపిస్తాను. మనం సాక్ష్యం సంపాదించడానికి ఇచ్చిన గడువు కూడా అయిపోయింది దాత్రి. పర్వాలేదులే కేదార్. కౌశికి వదిన ఉన్నంత వరకు మనకెలాంటి ఇబ్బంది ఉండదు. వారసుడుగా కాకపోయినా మామూలుగా అయినా ఉండనిస్తారులే. ఏదో ఒక రోజు మన రోజు కూడా వస్తుంది కేదార్. ఆ రోజు వరకు ఇలాగే అడ్జస్ట్ అయిపోదాం. మాటల్లోనే అక్కొచ్చింది దాత్రి. వదినా, రెండొదినా, మీ గురించి మాట్లాడుకుంటున్నాం. జగదాత్రి, కేదార్, మీరు ఇల్లు వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.